వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది చికెన్ పులావ్, అది కూడా హరియాలీ స్టైల్లో చికెన్ హరియాలీ పులావ్ అనమాట. మనకు అస్సలు టైం లేదు అన్నప్పుడు కూడా అప్పటికప్పుడు చేసేసుకునే రెసిపీ. అండ్ దాంతోపాటు ఈరోజు నేను మా ఇంట్లో కుకుంబర్స్తో నేను రైతా చేస్తాను. సో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటే ఓకే అండి. లేదు అనుకుంటే ఒక 30 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ నానితే సరిపోతుంది చికెన్. దానికి ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని చక్కగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులావ్కి కుక్కర్లో చేస్తున్నాను నేను. కుక్కర్ పెట్టుకొని సగం నెయ్యి వేస్తాను, సగం నూనె వేస్తున్నాను. అందుకని అదొక స్పూన్, ఇదొక స్పూన్ వేసాను. అది వేసేసిన తర్వాత మన దగ్గర బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, నా దగ్గర ఉన్న వల్ల నేను అదొకటే వేస్తాను. ఎక్కువ వేస్తే నాకు ఆ ఫ్లేవర్స్ అన్నీ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకని కొంచెమే వేస్తాను. మీ దగ్గర ఇంకేమన్నా వెరైటీస్ కూడా ఉంటాయి కదా, సో అవైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఆనియన్ వేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్, ఎవరికైనా తెలియకపోతే ఎప్పుడైనా మనం పెట్టుకున్న కుక్కర్ కానీ పెనం కానీ బాగా వేడెక్కిపోతుంటే ఫస్ట్ ఆనియన్ వేసేసుకోండి. దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా, సో ఇంకా మనకి ఆ ప్రాబ్లం ఉండదు, మాడిపోవు అనమాట, మన తాలింపు అనేది మాడిపోదు. ఆ తర్వాత నేను కొంచెం ఇలాచీ పొడి వేసాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, దీంట్లో కారం వాడలేదు, అందుకని మనకి ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఈలోపు ఏం చేస్తారంటే, మనము రైస్ తీసుకుంటాం కదా, అది సోనా మసూరి అయినా తీసుకోవచ్చు, బాస్మతి అయినా కూడా తీసుకోవచ్చు. అది చక్కగా వాష్ చేసి నానబెట్టుకోండి. ఇప్పుడు పుదీనా ఫ్రెష్ది ఉంటే మంచిగా మన హ్యాండ్ఫుల్ వేసుకోవాలి. డ్రైడ్ అయితే ఒక 3 to 4 స్పూన్స్ వేసుకొని, దాంతోపాటు కొత్తిమీర కూడా అంతే ఫ్రెష్ది చక్కగా చిన్న ముక్కలుగా మంచిగా తరుక్కొని అది కూడా నేను హ్యాండ్ఫుల్గానే వేసేస్తున్నాను. ఫ్లేవర్ ఈ రెండిట్లో నుంచే వస్తుంది, అందుకే ఇవే మెయిన్, ఎక్కువ వేయాలి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి. చికెన్ ఎప్పుడైనా 50% కుక్ అయ్యే వరకు దాన్ని చక్కగా ఉండనివ్వండి. అప్పుడే దానికి రా స్మెల్ అనేది పోతుంది. లేదు అంటే పులావ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనకి రా స్మెల్ అనేది ఉండిపోతుంది. అది అవాయిడ్ చేయడానికి ఇట్లా కుక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది చక్కగా ఒక సగం కుడికిపోయింది చికెన్. అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంని తీసుకొని వచ్చి వేసేయండి. బియ్యం దగ్గర కూడా ఒక చిన్న టిప్ ఉంది. ఏంటి అంటే, పులావ్ చేసుకునేటప్పుడు బియ్యంతో నానబెట్టినప్పుడు మనకు కొద్దో గొప్ప కొంచెం వాటర్ అది పడుతూ ఉంటుంది కదా, అది కూడా చక్కగా ఇంకిపోయేంత వరకు దీన్ని ఫ్రై అవ్వనివ్వండి. అంటే చికెను రైసు కలిపి దీన్ని మంచిగా ఒక 5 to 10 మినిట్స్ లోలో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అయిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి మనకేంటంటే అడుగును కొంచెం అంటుకుంటున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు మనం దీనికి బాస్మతి నేను తీసుకున్నాను, సో 1 కప్కి 1.5 వాటర్ వేసుకుంటున్నాను. వేసేసుకోండి. తర్వాత మాడిపోతుందేమోనని భయపడద్దు, ఏం కాదు. వాటర్ వచ్చినప్పుడు మనం గరిటెతో తిప్పేసినప్పుడు అది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ చూసుకొని ఎంత కావాలో అంత వేసుకొని మీకు సరిపడినంత ఒక్కసారి జెంటల్గా అటు ఇటు తిప్పేస్తే, బాస్మతి కదండి, ఎక్కువ తిప్పేస్తే విరిగిపోతుంది బియ్యం ముక్క. అందుకని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుని దీన్ని కంపల్సరీగా మీడియంలో పెట్టే విజిల్ రానివ్వాలి. అయితే ఇప్పుడు పులావ్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు దీనికి రైతా చేస్తున్నాను. నేను ఈరోజు కుకుంబర్తో రైతా చేస్తున్నానండి. దానికి నేను తీసుకున్నది పచ్చిమిరపకాయలతో పాటు చక్కగా ఉల్లిపాయలు, కుకుంబరు తీసుకొని వాటిని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే, నేను దీనికి కొంచెమే
ఎక్కువ కాదు, కొంచెము ఉప్పు పడుతుంది, ఎక్కువ పట్టదండి, అది కూడా చూసుకోండి. గబుక్కుమని వేసేయద్దు, చాలా కొంచెమే పడుతుంది. దాంతోపాటు ఒక టీ స్పూన్ అనుకోండి, ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి సరిపడినంత కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మన దగ్గర ఉంటాయి కదా, అవి వేసేసుకున్న తర్వాత మన దగ్గర పెరుగు ఉంటుంది కదా, అది కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో అవసరం అని అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి. అలా గట్టిగా తినాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇష్టపడే వాళ్ళు. సో అలా ఉంచేసుకోవచ్చు. నేను దీంట్లో వాటర్ కలిపేసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకుంటే మన కుకుంబర్ రైతా కూడా చక్కగా రెడీ అయిపోతే పక్కన పెట్టేసుకోవడం. ఇప్పుడు మనము పులావ్ని చూసుకోవాలి. ఈలోపు మనకి 2 విజిల్స్ అట్లా వచ్చి అయిపోతాయి. ఏంటి అంటే డౌట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, అంతేగాని దయచేసి గరిటెని మాత్రం పెట్టద్దు. ఒకవేళ మీరు పెట్టారు అంటే ఆ వేడికి కింద ఉన్నదంతా, ఇది కుక్కర్లో చేసేది కదండి, పేస్ట్ అయిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే దాన్ని అలా కదపకుండా అలా వదిలేసేయండి 10-20 నిమిషాలు. అది మన ఓపికని బట్టి, ఈ ఇంట్రెస్ట్ని బట్టి వదిలేసిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే మంచిగా పొడిలాడుతా నీట్గా పులావ్ రెడీ అయిపోతుంది అన్నమాట. అదండి మన ఈరోజు చికెన్ హరియాలి పులావ్. సో రెడీ అయిపోయింది. దీనికి కుకుంబర్ రైతానే మంచి కాంబినేషన్ అండి. సో అందుకనే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.